వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి. ఏకాదశి రోజు ఉపవాసాలు ఉంటారండి. చాలామంది ఉండలేరు కూడా. చాలామంది షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ ఉండాలి అని అనుకుంటారు. ఇది తిని చక్కగా ఉపవాసం మనం చేయొచ్చండి. ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఓట్స్తో. అదే షుగర్ ఉన్నవాళ్ళు అనుకోండి, బనానాని అవాయిడ్ చేసేయండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. నేను ఒక 2 స్పూన్ల వరకు ఓట్స్ వేసి పాలల్లో ఉడికించానండి. అంటే ఒక బాయిల్ అవనిచ్చాను. దాంట్లోకి కొన్ని దానిమ్మ గింజలు, దీనిలోకి కొన్ని కిస్మిస్, అలాగే ఒక 3 జీడిపప్పు, ఒక 4 ఖర్జూర పళ్ళు అండి, ఒక పండుతున్న అరటిపండు తీసుకున్నాను. ఈ ఓట్స్లోకి నేను ఒక చిన్న గ్లాస్ పాలు వేసానండి. ఒక 3 స్పూన్లు ఓట్స్ వేసాను. కాస్త కొంచెం వాటర్ వేసి ఒక బాయిల్ రానిచ్చానండి. దాంట్లో పంచదార కానీ ఏమీ వేయలేదండి. తేనె కూడా వేసుకుంటారు, నేను తేనె కూడా వేయలేదు, ఎందుకంటే బనానా స్వీట్గా ఉంటుంది. అలాగే మనం కిస్మిస్ అలాగే డేట్స్ వేస్తున్నాం కదండి, ఇవన్నీ కూడా స్వీట్నెస్ ఉంటాయి కాబట్టి సరిపోతుంది. స్వీట్ ఇంకా కావాలి అనుకుంటే తేనె కలుపుకోవచ్చండి. చల్లగా అయిపోయిన తర్వాత, మన ఓట్స్ చల్లగా అయిపోయిన తర్వాత ఇవన్నీ కలిపేసుకోవడమే. చూడండి, ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడమే. చాలామంది డైట్ చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఇది ఒక కప్పు తీసుకుంటే పొట్ట చక్కగా ఫుల్గా ఉంటుంది, డైట్ చేసినట్టు ఉంటుంది. మనకి నీరసం అనేది ఉండదు. చాలామంది నీరసం అయిపోతూ ఉంటారు ఉపవాసం ఉన్నప్పుడు. ఈ ఓట్స్ మనం ఈ విధంగా చేసుకుంటే నీరసం లేకుండా ఈ ఉపవాసం చేసుకునే వాళ్ళకి, అలాగే డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. ఈజీగా కూడా మనకి అరుగుదల ఉంటుంది. చూడండి, ఈ విధంగా జీడిపప్పును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇంకా మీరు ఇందులోకి బాదం పప్పు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. చూడండి, ఇలాగా ఈ కిస్మిస్ కూడా కిస్మిస్ మొత్తం ఇలాగా వేసేసాను. ఇక ఇప్పుడు కలిపేసుకుందామండి. ఇది చల్లగా అయిపోయింది ఓట్స్ కూడా. చూడండి, మీకు చూపిస్తాను. ఇలా చక్కగా అయిపోయింది. దీంట్లోకి ఇంక నేను ఒక గ్లాస్ పాలు వేసి దగ్గరికి ఉడికిపోయింది అనమాట. అంటే ఒక బాయిల్ అయ్యేసరికి అది దగ్గరికి అయిపోతుంది కదా. ఇక ఇప్పుడు దీంట్లోకి కిస్మిస్, జీడిపప్పు, అలాగే ఖర్జూర పండు మొత్తం వేసేసుకుందామండి. దానిమ్మ కొంచెం పుల్లగా ఉంది, భలే ఉందండి టేస్ట్ అయితే. దీంట్లోకి మనం ఇంకా తేనె లేదా కొంచెం పంచదార కలిపి పిల్లలకి పొద్దున పూట టిఫిన్ కింద కూడా పెట్టచ్చండి. అన్నీ ఉంటాయి కదా, చక్కగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారండి. చాలా ఈజీగా మనకి డైట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఉపవాసాన్ని మనం ఈజీగా చేసుకోవచ్చండి. నీరసం లేకుండా మనం ఉపవాసాన్ని చేయొచ్చు. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని ఇలా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, కూలింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. లేదు అప్పటికప్పుడే తినేసేయచ్చు అంటే చక్క ప్లేట్లో సర్వ్ చేసి పెట్టేసేయచ్చు. చూడండి, ఇంకా బనానా కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఇలా సర్వ్ చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కాస్త తేనె పైన అలా వేసారనుకోండి, ఇలా చేసాం కదా, పైన ఇలా తేనె వేసామనుకోండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇలా పిల్లలకు పెట్టచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి బనానా తీసి పెట్టచ్చు. ట్రై చేయండి.